తనకు ప్రాణహాని ఉందని రక్షించండి అంటూ రాహుల్ గాంధీ పూణే కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. వీర్ సావర్కర్ పై తాను చేసిన వ్యాఖ్యల కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నాయకులు తనను బహిరంగంగానే బెదిరించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు అదనపు భద్రతను కల్పించాలని రాహుల్ గాంధీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 2023లో లండన్ పర్యటన సమయంలో సావర్కర్ ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సావర్కర్ మునిమనవడు సాధ్యకి సావర్కర్ ఆయనపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో తేల్చారు. దీనిపై పూణేలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ తరపు న్యాయవాది కోర్టుకు తాజాగా ఓ అప్లికేషన్ సమర్పించారు. తనకు నాథురామ్ గాడ్సే సావర్కర్ కుటుంబంతో సంబంధం ఉందని సాధ్యకి గతంలో వెల్లడించారని, ఈ నేపథ్యంలో ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుంటే సావర్కర్ గాడ్సే భావజాలానికి మద్దతు ఇచ్చే వ్యక్తుల నుంచి రాహుల్ గాంధీకి ముప్పు పొంచి ఉండే అవకాశాలను కొట్టి పారేయలేమని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు రక్షణ కల్పించడం రాజ్యాంగబద్దమైన బాధ్యత అని అప్లికేషన్లో పేర్కొన్నారు. విచారణను ఆలస్యం చేయాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఈ అప్లికేషన్ను దాఖలు చేశారని సాధ్యకి సావర్కర్ ఆరోపించారు. అందులో పేర్కొన్న వాస్తవాలకు ప్రస్తుత కేసుతో ఎటువంటి సంబంధం లేదని మీడియాతో అన్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో రాహుల్ గాంధీకి కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఇక తనకు ప్రాణహాని ఉందని రక్షించండి అంటూ రాహుల్ గాంధీ పూణే కోర్టుకు ఆశ్రయించిన ప్రస్తుతం సంచలనంగా మారింది. వీర్ సావర్కర్ పై తాను చేసిన వ్యాఖ్యల కారణంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నాయకులు తనను బహిరంగంగానే బెదిరించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు అదనపు భద్రతను కల్పించాలని రాహుల్ గాంధీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.